తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూల్చేశారు. ఆక్రమణల స్థలంలో నిర్మించారు అంటూ బుల్డోజర్లతో కూల్చేసే పని మొదలెట్టారు. ఆశ్చర్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూల్చేయడమా అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో వ్యవహారం ఆ రీతిని ఉంటుంది. మరి రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి గాను వెంకటేశ్వరరాజు అనే టీడీపీ రాష్ట్ర స్థాయి నేత ఆఫీసుని కూల్చేశారు. దాంతో ఆ నాయకుడు రఘురామకృష్ణరాజు మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. రఘురామకృష్ణరాజే కక్షగట్టి తన ఆఫీసుని కూల్చేశారు అంటూ మండిపడుతున్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోని వెలువరు అనే గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన నియోజకవర్గమే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుని చాటుతోంది. తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు తమ మాట కాదన్నటువంటి వాళ్ళు సొంత పార్టీ వాళ్ళైనా సహించడం లేదు అనే అభిప్రాయానికి ఇలాంటి ఘటనలు తార్కాణంగా మారుతున్నాయి. మొత్తంగా కనుమూరు రఘురామకృష్ణరాజు ధోరణి మీద, ఆయన వ్యవహార శైలి మీద 4-5 రోజుల క్రితం తీవ్రమైన విమర్శలు చేశారు పొత్తూరి వెంకటేశ్వరరాజు. ఆయన వ్యాఖ్యలు చేసిన దానికి ప్రతీకారంగానే ఇలాంటి పనికి పూనుకున్నారు అనే అనుమానం చాలా మందిలో బలపడుతోంది. ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ఆక్రమించి ఆఫీసు నిర్మిస్తే అధికారులు ఎప్పుడో స్పందించాల్సి ఉంది. పోనీ ఆ ఘటన అలాంటి విమర్శలు చేయకముందు చర్యలు తీసుకున్నారంటే ఎవరైనా సహించేవారు. కానీ నిన్న మొన్నటి వరకు రఘురామకృష్ణరాజు ఫ్లెక్సీలు పెట్టి రఘురామకృష్ణరాజుకు అండగా నిలబడినటువంటి నాయకుడు ఆక్రమించినా సరే అందుకు అంగీకరించి ఇప్పుడు ఆక్రమణల పేరుతో ఆ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం అన్నట్టుగా హుటాహుటీన ఉదయాన్నే బుల్డోజర్లు పంపించినటువంటి వైనం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. రాజకీయంగా కక్ష సాధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో చాటుతుంది. ఇది విపక్ష నాయకుల మీదే కాకుండా, విపక్ష పార్టీ శ్రేణులతోనే కాకుండా నేరుగా సొంత పార్టీలో కూడా స్వరం వినిపించినటువంటి వాళ్ళందరి గొంతు నొక్కేసే ప్రయత్నమా ఇది అనే అనుమానం కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదల్ని కూడా ఖాళీ చేయించిన గనుడుగా రఘురామకృష్ణరాజుకి పేరుంది. ఆయన మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆయన ధోరణిని అనేక మంది తప్పుపట్టారు. అనేక నిరసన ఉద్యమాలు కూడా సాగాయి. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ నేతల గూడు మీదకే వస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. అంటే పేదల ఇళ్ల మీద దాడి జరిగినప్పుడు చూస్తూ ఊరుకుని సహిస్తూ సంతృప్తి చెందినటువంటి వాళ్ళ ఇళ్ల మీదకే ఇప్పుడు బుల్డోజర్లు రావడంతో భవిష్యత్తులో ఇది ఎక్కడి వరకు వెళుతుంది, ఇంకెంతమంది ఇళ్లను కూల్చేసే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి అనుమానం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇళ్ళు, ఆఫీసులు, ప్రభుత్వ స్థలాలు, ఇరిగేషన్ స్థలాలు, కాలువగట్లు ఇలా ఆక్రమించారనే పేరుతో అందరివి కొట్టుకుంటూ పోతే ఉండి నియోజకవర్గంలోనే కాకుండా గోదావరి డెల్టా వ్యాప్తంగా అనేక షాపులు, ఇతర భవంతులు, నిర్మాణాలు అన్నీ కూడా నేలమట్టం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నది కాదనలేనటువంటి వాస్తవం. ఇలాంటి తరుణంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమకు గిట్టనటువంటి వాళ్ళందరి ఇళ్లను, ఆఫీసులను ఇలా ఆక్రమణలనే పేరెట్టి తొలగించుకుంటూ పోయినటువంటి వైనమే విడ్డూరంగా ఉంటుంది. కనీసం నోటీసులు లేకుండా, అది తొలగించాలన్నటువంటి ఆదేశాలు లేకుండా, దాని మీద ఎటువంటి విచారణ లేకుండా హుటాహుటిన అధికారులు, నీటి సంఘాల సమక్షంలో రఘురామకృష్ణరాజు అనుచరులంతా కలిసి ఈ కూల్చేయించారు అనేటువంటి మాట ఆ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న వెంకటేశ్వరరావు చెప్తున్నారు. మరి ఈ ఉదంతో ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో చర్చకు దారితీస్తున్నటువంటి తరుణంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో పరిణామాలు ఏ తీరునున్నాయో చాటుతోంది. రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు స్వరం వినిపించినా, ఎవరు ఏం చేసినా అణచివేయడమే పనిగా పెట్టుకున్నారా అనే అనుమానం కలుగుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అందరి గొంతు నొక్కేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు అంటూ గొంతు చించుకుని అరిచినటువంటి వాళ్లే ఇప్పుడు అధికారంలో ఉండి తమ పార్టీలోనే ఉన్నటువంటి వాళ్ళ మీద చూపుతున్న ప్రతాపం ఏ పార్టీతో సామాన్య జనం కూడా అర్థం చేసుకునే పరిస్థితిగా దీన్ని అనేక మంది భావిస్తున్నారు.